వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనములు. మీరు ఈరోజు కూడా సంతోషంగా సమాధానంగా సంగీతం పాడి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు ఉదయం ఒక్క మాటను ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ధారాళం దీవించును గాక. ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు పరిచయం చేయండి. దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తమిళనాడు కేరళలో పెరిగి ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో మిషనరీగా దేవుడు పంపించారు. కాబట్టి ఈ భాష నేర్చుకొని ఉదయమున ఒక మాటతో మీ మధ్యకి వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళం దీవించునుగాక, బలపరచునుగాక. మీకు ఏ విషయమైనా ఏ ప్రార్థన అంశాలు ఉంటే మీ ప్రార్థన అవసరాల కొరకు మీరు సంప్రదించండి. దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్. మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేయడానికి మేము వేచున్నాము. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమును చదువుకుంటామండి. కీర్తనలు 91:14 చెప్పబడుతుంది. ఎలాగంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను అతని తప్పించేదని, అతను నా నామమును ఎరిగి ఉన్నారు కనుక కనపరచు. హల్లెలూయా. ప్రార్థిస్తా. మంచి తండ్రి, మీ నామమును మేము ఎరిగి ఉన్నాము కాబట్టి, తెలుసుకొని ఉన్నాము కాబట్టి, అయ్యా మమ్మల్ని ఒకసారి మీరు కనపరచండి ప్రభువా, బలపరచండి నైనా, కన్నీరు తొడవండి రాజా, వేదనలు మార్చండి అయ్యా, శోధన నుండి విడుదల దయచేయండి, అగ్ని అభిషేకం చేత నింపండి. ఈ ఉదయ కాలమే మీ బలమైన బలిష్టమైన హస్తం చాపి విడుదల చేయండి. రీ బాబా బాబా కదల కర్రదల బల బలోషియా. అప్పా అగ్ని అభిషేకం దిగి వచ్చునుగాక. విడుదల హస్తం ఇప్పుడే శాపపడునుగాక. స్వస్థత వరములు ఇప్పుడే వెళ్ళటపరచబడునుగాక. వ్యాధి పడుకలో ఉన్నవారిని దేవుడా లేవనెత్తండి ప్రభువా. హల్లెలూయా. దైవమే కనికరించండి అయ్యా, కాపాడండి. ఓ కరుణ చూపించండి, బలహీన మార్చండి, బలపరచండి. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యం చేయండి. మీరు అలా చేయడానికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ఓదార్చండి, బలపరచండి, స్వస్థపరచండి, కాపాడండి, కంచి వేయండి, కృప లోపల భద్రపరచండి. యేసు నామములో ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆయన నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను ఆయన కనపరచేదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నేను నిన్నే కనపరచి కాపాడపోతున్నాను. ఆమేన్. కనపరచబోతున్నాను. మనల్ని కనపరుస్తున్న దేవుడు, మనల్ని విడిపిస్తున్న దేవుడు. అయ్యా మీరు చెప్పొచ్చు, మీ నామమును పిశాసు కూడా ఎరిగి ఉన్నదయ్యా, నీ నామమును ప్రతి మానవుడు ఎరిగి ఉన్నారయ్యా, కానీ నేనైతే నిన్ను ప్రేమించి ఎరిగి ఉన్నానయ్యా. హల్లెలూయా. నేను ఎన్నో సంవత్సరం నుండి నేను హెచ్చిస్తున్నాను, ఎన్నో సంవత్సరం నుండి మీ కొరకు జీవిస్తున్నాను, ఎన్నో సంవత్సరం నుండి మీ సంఘానికి వెళ్తున్నాను. నన్ను కనపరచండి అయ్యా. శత్రువులు నిండి ఉన్నారు, నా చుట్టూ భయంకరమైన పోరాటముతో ఉన్నానయ్యా. ఓ స్తోత్రం. నా ఆఫీసులో, నా జీవితంలో, నా బ్రతుకులో ఓ స్తోత్రం ఒక ఘనత లేక హీనుడై, ఓ త్రోసివేయబడిన వారై, వెలివేయబడిన వాడనై ఉన్నానయ్యా. ఒక్కసారి మీ నామంలో నన్ను కనపరచండి ప్రభువా అని ఈరోజు ప్రార్థన చేయండి. ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో అభిషేకం ఉన్నది, ఆయన నామములో అగ్ని ఉన్నది, ఆయన నామములో స్వతంత్రం ఉన్నది, ఆయన నామములో అన్ని ఏమి అడిగినా అది ఇస్తారు అని చెప్పబడుతుంది. ఎందుకు మీరు కురిగిపోతున్నారు, సమ్మసిల్లిపోతున్నారు, విడుదల లేక మీరు బాధపడుతున్నారు? చెప్పండి. యేసయ్య నామములో నేను వస్తున్నాను. దావీదు చెప్తున్నారు, బల్లమును ఈటితో కత్తితో వస్తున్నావు, నేనైతే నీ నిందించిన ఇశ్రాయేలు యొక్క నామములో వస్తున్నాను. ఆయన నామానికి అంత పవర్ ఉన్నది. ఓ సోదరుని, దేవుడు నాకు ఒక పాట ఇచ్చారు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో
అభిషేకమున్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో అభిషేకమున్నదయ్యా. హల్లెలూయా. యేసు నామానికి అంత పవర్ ఉన్నది. ఆమేన్. యేసయ్య నామానికి అంత శక్తి ఉన్నది. యేసు నామములో ఏమి మీరు అడిగినా నేను ఇస్తానని చెప్పిన నజరేయుడు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చబడనుగాక. ఈ ఉదయకాలం మిమ్మల్ని దేవుడు తారాల మేళ్ళతో ఈ ఘనపరచబోతున్నారు. తారాల అద్భుతముతో మిమ్మల్ని స్థిరపరచబోతున్నారు. వెలువేయపడి ఉండవచ్చు, దురోసివేయపడి ఉండవచ్చు, వేదనల్లో ఉండవచ్చు, అప్పుల బాధల్లో ఉండవచ్చు, దుఃఖములో ఉండవచ్చు, బాధల్లో ఉండవచ్చు, జాబు లేక నిరాశ నిస్పృహలో ఉండవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు కనపరచబోతున్నారు. యేసయ్య నామములో అడుగు, యేసయ్య నామములో అడుగు. ఇప్పుడే నాకు జాబ్ ఇవ్వండి, ఇప్పుడే నన్ను కనపరచండి, ఇప్పుడే ప్రమోషన్ ఇవ్వండి, ఇప్పుడే. హల్లెలూయా. ఏదో ఒక అద్భుతమైన నా వ్యాపారంలో గొప్ప కార్యం చేయండి అయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మిమ్మల్ని కనపరుస్తారు, మిమ్మల్ని విడిపిస్తారు, మిమ్మల్ని హెచ్చిస్తారు, మిమ్మల్ని హల్లెలూయా ఇంకా కనపరిచి మహిమలో స్థిరపరుస్తారు. ఆమె ప్రార్థన చేస్తామా? మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ అభిషేకం, మీ విడుదల, మీ శక్తి, బలం, ఆరోగ్యం ఇప్పుడే దిగి వచ్చునుగాక. ఈరోజు కన్నీరులో, వేదనలో, దుఃఖంలో యేసయ్య నామములో నేను అడిగి 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 అలసిపోయి ఉన్నాను, వేదనలో ఉన్నాను అని వేదన పడుతున్న ప్రతి సహోదర సహోదరుల దేవుడా దీవించండి అయ్యా, కనపరచండి అయ్యా. నీ నామం మాత్రం మహిమపరచండి. ఈరోజు వెళ్ళిన కార్యములో, ప్రతి వ్యాపారములో, ప్రతి ప్రయాణంలో, ప్రతి హల్లెలూయా వర్క్లో, ప్రతి విధమైన హల్లెలూయా ప్రతి జీవితంలో, ప్రతి పని మీద ఆశీర్వదించండి ప్రభువా. కృప లోపల భద్రపరిచి కాపాడండి. మమ్మల్ని తక్కించి నజరేయుడు యేసునే హెచ్చించి నజరేయుడు యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. మీకు దేవుడు మేలు చేసినప్పుడు ఈ పరిచర్యను మీరు ఆదుకోండి, ప్రార్థన చేయండి, చాలామందికి షేర్ చేయండి. స్తోత్రం. చాలామందికి ఇది గురించి చెప్పండి. ఈ పరిచర్య కోసం బాగా ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నేను, నా బృందము ప్రార్థన చేయడానికి వేచి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.